మమ్మల్ని మా పాపం నుంచి విడుదల చేయడానికి నీవు సిలువను మోసుకొని కలవరకెండకు సిలువను మోసుకుంటూ వెళ్ళి అనేకమైన బాధలు వేదనలు పొందావు తండ్రి. మా యొక్క సిలువ మార్గాన్ని మేము ధ్యానించుకుంటూ మరి మాకు ఇంకా చక్కగా అర్థమయ్యేలాగున మా కళ్ళకు కట్టినట్టుగా మరి ఈ యొక్క సోదరి సోదరులందరూ కూడా ఈ యొక్క సిలువ మార్గమును ప్రదర్శిస్తూ ఉండగా తండ్రి, ఈ బిడ్డలందరూ కూడా దీవించి ఆస్వాదించండి. వీరు నీ పరిశుద్ధాత్మతో నింపండి. తద్వారా వీరందరూ తమ పాత్రను చక్కగా చేస్తూ నీ దీవెనలో వారు అదేవిధంగా అటు చూస్తున్న మేమందరం కూడా నీ దీవెనలో దిగేలాగా మరి ముఖ్యంగా ప్రార్థనాపూర్వకంగా భక్తిపూర్వకంగా నీకు శ్రమను మేము జ్ఞాపకపరుచుకుంటూ ప్రభువా మేము స్తుతించేలాగా మేము చేసిన పాపములకు పశ్చాత్తాపడే భాగ్యాన్ని దయచేయమని, అదేవిధంగా ప్రభువా వారిని సిద్ధపరిచిన వారందరినీ కూడా దీవించి ఆశ్రయించండి. సాలూరు నుంచి విచ్చేసిన ఆ యొక్క బిడ్డలందరినీ ప్రభువా మా మీద నా ప్రేమతో విచ్చేసినందుకు ప్రభువా వారిని దీవించి ఇంకా అనేక మందికి నీ యొక్క ప్రేమను చాటి చెప్పేలాగా వారిని దీవించమని, వారి కుటుంబాన్ని ఆశ్రయించమని, ఇక చేయని ప్రతి ఒక్కరిని కూడా ఆశ్రయించమని ద్వారా మనం చేర్చున్నాము. రోమన్ చక్రవర్తి సీజర్ ప్రతినిధి యూదియా రాష్ట్ర పాలకులు పోన్స్ పిలాతు గారు వేం చేస్తున్నారు. నిశ్శబ్దం, నిశ్శబ్దం, నిశ్శబ్దం. నా ఎదుట అపరాధిగా నిలబడ్డ యేసుని పరీక్షించి క్షమించడము, శిక్షించడము నిర్వహించవలసిన బాధ్యత మన హేరోదు రాజుది. కానీ వారు తపోస్నానం చేయించు యోహాను తల తీయించాక తీర్పు చెప్పుటకు ఓర్పు లేదని ఈ అపరాధిని గూర్చి తీర్పు చేయవలసిందిగా ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. ఏ నేరంపై మీరు ఇతను తీసుకొచ్చి తిని చూదుల ఏలిక ప్రణామములు. ఇతడు ఒక మతద్రోహి. సమస్త భూమండలాన్ని సర్వ జగత్తుని సృష్టించి సూర్య చంద్ర నక్షత్రాదులను వెలిగించి మట్టితో మనిషిని చేసి ఊపిరి పోసిన ఆది మధ్యంతరహితుడు, సృష్టి స్థితిలయ కారకుడైన సర్వేశ్వరులకు తాను కుమారుడని చెప్పుకొనుచున్నాడు.
యూదులకు రాజును నేనేనని, నా రాజ్యాన్ని స్థాపిస్తానని మాయలు మంత్రాలు చేసి, గారడీ విద్యలు చేసి, గొర్రెల్లాంటి ప్రజలను మోసము చేసి మత కల్లోలాలు సృష్టించిన దైవ ద్రోహి ఇతడు. చక్రవర్తికి పన్నుడి నిషేధించుట, తన్ను తాను క్రీస్తునని రాజులని చెప్పుకుంటున్నాడు ఈ రాజద్రోహి. నీపై వీరు మోపిన నేరాలు, నిందల, నిజాల, అబద్ధాల? నీ మౌనమే సమాధానమా? నిన్ను క్షమించుటకైనాను రక్షించుటకైనాను నాకు అధికారం ఉన్నది. వీరు చెప్పినవన్నీ అబద్ధాలు కదా. నువ్వు యూదులు రాజువా? మీరే చెప్తున్నాను. నీ రాజ్యం ఎక్కడ ఉన్నది? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నీతి, న్యాయం, సమధర్మం ఎక్కడుంటాయో అదే నా రాజ్యం. అట్లయినా నువ్వు రాజువా? నేను రాజులను నీవే చెప్పుచున్నాను. నీ రాజ్యం ఎక్కడ ఉన్నది? సత్యములకు సాక్ష్యం ఇచ్చుటకు జన్మించుతుంది, ఎందుకొరకు ఈ లోకములకు వచ్చుతుంది. ఈయన యందు నాకు ఏ నేరం కనబట్టలేదు. ఇవి కాకుండా నీకేమైనా సాక్ష్యాలు ఉన్నాయా? మానవ నిర్మితమైన దేవాలయాన్ని ధ్వంసము చేసి పడగొట్టి 3 దినములలో మానవ నిర్మితము కాని దేవాలయాన్ని నిర్మిస్తానని చెప్పుచుండగా మేము వింటుని. అవును, అవును, అవును. నీపై మీరు ఎన్ని నేరములు మోపుతున్నారో వింటివి కదా. నువ్వేమి సమాధానం ఇవ్వవా? నాకు ఇతర యందు నాకే దోషము గాని నేరము గాని కనబట్టలేదు. ఇంకేమైనా సాక్ష్యాలు ఉన్నాయా ఆచార్యవర్యులు? ఇతను ప్రజల విప్లవాలు లేకపోవచ్చు, అతిక్రమంగా ప్రవర్తిస్తూ ప్రజలను హంతకులుగా చేస్తున్న రాజద్రోహి ఇతడు. తన్ను తాను రాజునని చెప్పుకుని వాడు చక్రవర్తికి విరోధి. ఇతరుని నీవు విడిచిపెట్టినచో నీవు చక్రవర్తికి మిత్రుడు కావు. సైన్యములకు అధిపతి అయిన యావే దేవుని యొక్క ప్రతినిధులం. రోమా ప్రతినిధిగా మా మత సమస్యలను అర్థం చేసుకోండి. దేవుని కుమారుడు క్రీస్తు నువ్వేనా? అవును, నేనే. సర్వశక్తిమంతుడు కుడి ప్రక్కన మనిషి కుమారుని కూర్చుండి విందుతున్నాను. ఆకాశమున మేఘరూరుడని వచ్చి మీరు చూడగలరు. ఇంకా ఈ మాటతో పనిలేని వేలిక మీరే చూస్తున్నావు కదా. ఈ దేవదోషం మీరు ఇంకా మీరు ఎందుకు సందేహిస్తున్నారు? వెయ్యి సెలవు శిక్ష అతనికి. ఈయనలో నాకు ఏ దోషము కనబడటం లేదు. పాస్కా పండుగ సందర్భంగా నేను ఒక బందీని విడిచిపెట్టుటకు నాకు అధికారం కలదు. యూదుల రాజైన యేసును పాస్కా పండుగ సందర్భముగా విడుదల చేయమంటారా ఆచార్యవర్యులు? యేసును కాదు, బరబ్బాను విడుదల చేయండి, బరబ్బాను విడుదల చేయండి, బరబ్బాను విడుదల చేయండి. అవును, బరబ్బాను విడుదల చేయండి, బరబ్బాను విడుదల చేయండి, బరబ్బాను విడుదల చేయండి. బరబ్బా పెద్ద గజ దొంగ,
రక్త పిపాసి, మోసగాడు, రాజద్రోహి ఇటువంటి వారిని విడుదల చేయమంటారా ఆశ్చర్యవర్యులు? అవును. మరణదండన అవును అవును. ఇతను ఇంకా ఏ దుష్కారం చేసిన మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు ఆచార్యవర్యులు? సిలువ వేయవలసినదే, సిలువ వేయవలసిందే, సిలువ వేయవలసిందే. సిలువ వేయండి, సిలువ వేయండి. క్రీస్తు అనబడు యేసు రాజు సిలువ ఏమందురా? ఇతను ఏ దోషం చేశారని? మీరు నీతివంతులు, నిరపరాధి, నిష్కలమైన నిరపరాధి. ఈయన రక్తము నా మీద, నా బిడ్డల మీద పడకుండా ఆయన రక్తము మా మీద, మా బిడ్డల మీద పడునుగాక. రోమన్ చక్రవర్తి ప్రతినిధిగా యూదయ మండలి విధించు ఈ శిలువ శిక్షను అమలుపరచమని ఆజ్ఞను జారీ చేస్తూ ఉన్నాను. మొదటి స్థలము. పోన్స్యు పిలాతు యూదుల ప్రధానార్చకుల బలవంతమునకు లొంగి అన్యాయముగా క్రీస్తుకు మరణదండనను విధించుట. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. యేసయ్యా యేసయ్యా, మీదెంత జాలి మనసయ్యా. యేసయ్యా యేసయ్యా, మీదెంత దొడ్డ గుణమయ్యా. రెండవ స్థలం. భారమైన శిలువ మ్రానును యేసు ప్రభుని భుజములపైకెత్తుట. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. మీదెంత జాలి మనసయ్యా. యేసయ్యా యేసయ్యా, మీదెంత దొడ్డ గుణమయ్యా. ఒంటి నిండా రగతం, గొంతు నిండా దాహం, అయ్యో ఆరిపోవు దీపం, అయినా రాదు నీకు కోపం. నమ్మినోళ్ళ పాపం మోసినావు పాపం, నిన్ను మోసి కట్టుకుంది పుణ్యం. ఆహా సిలువదెంత భాగ్యం. ఓడిపోయి మరణం సాక్ష్యమిచ్చు తరుణం, మళ్ళీ లేచివచ్చు నిన్నే చూసిన వారి జన్మధన్యం. యేసయ్యా యేసయ్యా, నీదెంత జాలి మనసయ్యా. యేసయ్యా యేసయ్యా, నీదెంత దొడ్డ గుణమయ్యా. నిన్ను సిలువకు వేసి మేకులేసినోళ్ళ చేతులే కందిపోయేనేమో అని కళ్ళ నీళ్లు పెట్టుకున్న ఓడివి.
యేసయ్యా యేసయ్యా నీదెంత మూడవ స్థలం యేసుక్రీస్తు శిలువ భారం మోయలేక మొదటిసారి శిలువ క్రింద పడుట. యేసుక్రీస్తువా మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము. నాల్గవ స్థలము యేసునాథునికి సిలువను మోసుకొని పోవు దారిలో దుఃఖసాగరంలో నిండిన ఆయన తల్లి ఎదురుపడుట. యేసుక్రీస్తువా మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏ పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా, ఏ నేరము తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా. ఏ పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా, ఏ నేరము తెలియని నీకు ఇచ్చిందా. మోయలేని మ్రానుతో మోము పైన ఉమ్ములతో నడువలేని నడకలతో తడబడుతూ పోయావా, సోలివాలి పోయావా. ఐదవ స్థలము సీమోను అను ఒక బాటసారి సిలువను మోసుకుని పోవుటలో యేసునాథునికి చేయినందించుట. ఎవరి కోసం యేసుక్రీస్తువా మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. జీవ కిరీటం మాకు ఇచ్చావు, ముళ్ళ కిరీటం నీకు పెట్టాము. జీవజలములు మాకు ఇచ్చావు, చేదు చిరకను నీకు ఇచ్చాము. జీవ కిరీటం మాకు ఇచ్చావు, ముళ్ళ కిరీటం నీకు పెట్టాము. జీవజలములు మాకు ఆరవ స్థలము భక్తురాలైనటువంటి వెరోనికమ్మ యేసుప్రభుని ముఖమును చూచి జాలిపడి ధైర్యంతో సైనికుల మధ్య ఆయనకు ఒక వస్త్రమును అందజేయుట. యేసుక్రీస్తువా మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము.
కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగం. 7వ స్థలము, ఎవరి యేసు ప్రభు రెండవసారి శిలువ భారం మోయలేక నేలకు యేసు క్రీస్తువా మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగం. నీదెంతో కరుణ కరుణామయ, నీదెంతో జాలి నజరేయ నజరేయ నజరేయ, నీదెంతో కరుణ కరుణామయ, నీదెంతో జాలి నజరేయ 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 నజరేయ. ఎనిమిదవ స్థలము, యేసు ప్రభువు తనపై జాలిపడి ఏడుస్తున్న యెరూషలేము స్త్రీలకు ఓదార్పునిచ్చుట. యేసు క్రీస్తువా మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. దాల్చావు నీ మీన పూమాలగా, మా కర్మమంతా ఆ సిలువగా మోసేవు తండ్రి ఈ మోపున. నీదెంతో కరుణ కరుణామయ, నీదెంతో జాలి నజరేయ నజరేయ నజరేయ. ప్రభువా మా పాప ప్రక్షాళనముకై వెలపోసినావు నీ రుధిరా, మా పాప ప్రక్షాళనము. 9వ స్థలము, యేసు ప్రభువు 3వసారి శిలువ క్రింద బోర్ల పడుట. యేసు క్రీస్తువా మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. నీదెంతో కరుణ కరుణామయ, నీదెంతో జాలి నజరేయ నజరేయ నజరేయ, నీదెంతో కరుణ కరుణామయ, నీదెంతో జాలి నజరేయ 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 నజరేయ.
నిన్ను చూచి సృష్టి అంతా వెలవెలబోయేనే, నిన్ను చూచి నా హృదయం విలవిలలాడేనే, నిన్ను చూచి. 10వ స్థలం యేసు ప్రభుని వస్త్రములను నిర్దయగా ఒలుచుట. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. విలవిలలాడేనే, ఏమి నేరము చేసితివయ్యా, ఇది ఏమి ఘోరమయ్యా, ఏ పాపమెరుగని నీవు నా పాపములకై పాపివైతివయ్యా, నా పాప పరిహారముకై, నా పాప పరిహారముకై సిలువలో బలియాగమైతివయ్యా. యేసయ్యా, నిన్ను చూచి సృష్టి అంతా వెలవెలబోయేనే. పదకొండవ స్థలం యేసునాథుని వినుప చీలలతో సిలువకు అంటగొట్టుట. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. వీరేమి చేయుచున్నారో ఎరుగరంటివి, మన్నించమని తండ్రిని వేడుకొంటివి. వీరేమి చేయుచున్నారో ఎరుగరంటివి, మన్నించమని తండ్రిని వేడుకొంటివి. ఇంత ప్రేమ ఇంత క్షమ మరువలేనయ్యా, నా బ్రతుకు దినములెల్ల మరచిపోనయ్యా. ఇంత ప్రేమ ఇంత క్షమ మరువలేనయ్యా, నా బ్రతుకు దినములెల్ల మరచిపోనయ్యా. యేసయ్యా, నిన్ను చూచి సృష్టి అంతా వెలవెలబోయేనే. పన్నెండవ స్థలం యేసు ప్రభువు 3 గంటల పాటు భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడి ప్రాణమును విడుచుట. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి
మీకు స్తోత్రము చేయుచున్నాము. ఇదిగో నీ కొడుకంటూ ఆదుకొంటివి నీ మమతానురాగాలను చాటుకొంటివి. అమ్మా ఇదిగో నీ కొడుకంటూ ఆదుకొంటివి నీ మమతానురాగాలను చాటుకొంటివి. ఇంత జాలి ఇంత మమత నీ స్వంతమయా, తండ్రి ఆజ్ఞ మీరని తనయుడవయ్యా. ఇంత జాలి ఇంత మమత నీ స్వంతమయ్యా, తండ్రి ఆజ్ఞ మీరని తనయుడవయ్యా. యేసయ్యా నిన్ను చూచి సృష్టి అంతా వెలవెలబోయెనే. యేసు ప్రభువు మృతదేహాన్ని శిలువ నుండి దించి ఆయన తల్లి ఒడిలో ఉంచుట. యేసుక్రీస్తువా మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. చేయి విడిచావా తండ్రి అని విలపించితివి. చేయి చేయి కలిపి మాకు సంధి చేసితివి. ఇంత కృప పాపి కొరకు చూపినవయ్యా, పరమ తండ్రి హృదయానుసారుడవయ్యా. ఇంత కృప పాపి కొరకు చూపినవయ్యా, పరమ తండ్రి హృదయానుసారుడవయ్యా. యేసయ్యా నిన్ను చూచి సృష్టి అంతా వెలవెలబోయెనే. యేసునాథుని మృతదేహాన్ని సమాధిలో నుంచుట. యేసుక్రీస్తువా మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము.
నీ క్రీస్తులేవ చేత ఈ లోకమును రక్షించలేదు. చేయి